వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం కింగ్డమ్. ఈ సినిమాపై విజయ్ దేవరకొండ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ట్రైలర్ కు ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో కింగ్డమ్ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. అయితే ఈ భారీ పాన్ ఇండియా మూవీలో సర్ప్రైజ్ రోల్ ఉంటుందట. ఇంతకీ ఆ సర్ప్రైజ్ రోల్ పోషించింది ఎవరు? కింగ్డమ్ టార్గెట్ ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కింగ్డమ్ ఈ సినిమా శ్రీలంక నేపథ్యంలో రూపొందింది. ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు అసలు కథ ఏంటి, ఎలా ఉంటుంది అనేది లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాపై ఆడియన్స్ లో మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత బయటకు వచ్చిన కొత్త వార్త ఏంటంటే ఇందులో ఓ తెగ కనిపిస్తుంది. దానికి ఓ నాయకుడు కూడా కనిపించాడు. అయితే ఆ నాయకుడి పాత్ర పోషించింది ఎవరు అనేది మాత్రం క్లియర్ గా కనిపించలేదు. ఇది సినిమాలో సర్ప్రైజింగ్ గా ఉంటుందట. అయితే ఆ సర్ప్రైజ్ రోల్ పోషించింది కూడా విజయ్ దేవరకొండే అని టాక్ వినిపిస్తోంది. అలాగే ఆ సర్ప్రైజ్ రోల్ పోషించింది మరో యాక్టర్ అనే మాట కూడా వినిపిస్తుంది. దీంతో కింగ్డమ్ సర్ప్రైజ్ రోల్ పోషించిన యాక్టర్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఇక ఈ మూవీ టార్గెట్ విషయానికి వస్తే ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ 50 కోట్లకు పైగానే జరిగిందని తెలుస్తోంది. ఈ లెక్క ప్రకారం 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయాలి. ట్రైలర్ తో ఈ మూవీకి మరింతగా బజ్ క్రియేట్ అవడంతో ఖచ్చితంగా కింగ్డమ్ సినిమా విజయ్ కి మంచి ఫలితాన్ని అందిస్తుందని ట్రేడ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. విజయ్ దేవరకొండ కెరీర్ స్టార్టింగ్ లో వరుసగా సక్సెస్ సాధించాడు. పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అయితే లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో వరుసగా నిరాశపరచడంతో కెరీర్ వెనుకబడ్డాడు. ఇప్పుడు ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని తపిస్తున్నాడు. కింగ్డమ్ కథనం వైవిధ్యంగా ఉంటాయని, ఖచ్చితంగా ఆడియన్స్ ని మెప్పిస్తుందని విజయ్ చాలా నమ్మకంగా ఉన్నాడు. నిర్మాత నాగవంశీ అయితే సక్సెస్ పై నమ్మకంతో ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. మరి ఇందులో ఆ సర్ప్రైజ్ రోల్ పోషించింది ఎవరో, టార్గెట్ రీచ్ అవుతాడో లేదో తెలియాలంటే ఈ నెల 31 వరకు వెయిట్ చేయాల్సిందే.